టీఆర్ఎస్ పార్టీ అట్లే శాసనసభ ఎన్నికల్లో మీరు మోసం చేసినారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 34 సీట్లు ఇస్తామన్నారు పార్లమెంటుకు 2 చొప్పున కానీ మీరు అల్టిమేట్గా ఇచ్చింది 19 ఆ 19లో కూడా ఓల్డ్ సిటీలనే 5 ఇచ్చింది అందుకే అంటున్నాం మీకంటే ఎక్కువ 34 సీట్లు చెప్పకుండానే బలహీన వర్గాలకు 34 సీట్లు ఇచ్చి మా చిత్తశుద్ధిని ఇదివరకే చాటుకున్నాం మాకు నీ సర్టిఫికెట్ అవసరం లేదు కానీ ఈ రాష్ట్రంలోని బలహీన వర్గాల ప్రజల ఆందోళన ఈ రాష్ట్రంలోని బలహీన వర్గాల ప్రజల ఆవేదన అర్థం చేసుకున్న పార్టీగా రేపటి నుంచి మండలాల వారీగా నియోజకవర్గాల వారీగా జిల్లా కేంద్రాల వారీగా మొదలు భావజాల వ్యాప్తిని అంటే బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద మా పార్టీ నాయకులు ఇతర బీసీ సంక్షేమ సంఘాల నాయకులతో వెంటనే ప్రెస్ మీట్ల ద్వారా ప్రజలని జాగృతం చేసే ప్రయత్నం విస్తృతం చేస్తాం దాంతో పాటు మిగతా ఇంకా చాలా విషయాలు కూడా మేము మాట్లాడుకున్నాం ఏ రకమైన కార్యాచరణ ఉండాలి ప్రభుత్వం దిగిరాకపోతే మొండి వైఖరితో గనక రిజర్వేషన్లు ఇవ్వకుండానే బీసీల గొంతు కోసి స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే ఏం చేయాలనే విషయంలో లోపల చాలా మాట్లాడుకున్నాం అవన్నీ కూడా మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారికి నివేదించి తదుపరి కార్యాచరణ ఏ రకంగా ఉండాలో కూడా తప్పకుండా నిర్ణయించుకుంటాం కానీ ఈ విషయాన్ని వదిలిపెట్టాం తప్పకుండా బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాన్ని ఎండగడతాం మీరు రాజ్యాంగ సవరణ అని మాట్లాడుతున్నారు నిజంగా చెప్పాలంటే మోడీ గారు రాహుల్ గాంధీ గారు ఇద్దరు కూర్చుంటే ఛాయ్ తాగే లోపల అయిపోతుంది రాజ్యాంగ సవరణ ఇదివరకు చేయలేదా ముల్కీ రూల్స్ని ఆనాడు సుప్రీంకోర్టు అప్హెల్డ్ చేస్తే అవును ఇది కరెక్టే అంటే ఆనాడు ఇదే అధ్యక్షులు